భారతదేశము భాగ్యమవ్వాలి, భారతదేశము భాగ్యమవ్వాలి, భారతదేశము భాగ్యమవ్వాలి, భారతీయులు అందరూ భాగ్యులు కావాలి. దేవుని పరిశుద్ధ నామమున మహిమ గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దినమందు కూడా దేవుడు మనకిచ్చిన చక్కని శ్రేష్టమైన ఆరాధన బట్టి దేవునికి హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన శక్తి కలిగిన నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన సహోదరులు చక్కని పాట పాడి దేవుని యొక్క నామాన్ని మహింపరిచిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలు చక్కని పాట పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. కొనియాడదగిన నామం తరతరాలలోనైనా అత్యున్నత నామము, యుగయుగాలలోనైనా కొనియాడదగిన నామం తరతరాలలోనైనా అత్యున్నత నామము. యేసయ్యా నీ నామము పూజనీయ నామం, నీ నామమును స్తుతించదను, నీ నామమును గణపరచెదను, నీ నామమును స్తుతించదను, నీ నామమును గణపరచెదను. యుగాలలోనైనా కొనియాడదగిన నామం తరతరాలలోనైనా అత్యున్నత నామము, యుగయుగాలలోనైనా కొనియాడదగిన నామం తరతరాలలోనైనా అత్యున్నత నామము. వాత్సల్యపూర్ణుడా త్రోసివేయనే లేదు, ఇలా త్రోవ చూపినావు. ఆదనలేదు నన్ను వాత్సల్యపూర్ణుడా, త్రోసివేయనే లేదు, ఇలా త్రోవ చూపినావు. నీ ఆత్మ చేత నన్ను శుద్ధి చేసినావు, సమభూమి యందు నన్ను నిలువబెట్టినావు. నీ ఆత్మ చేత నన్ను శుద్ధి చేసినావు, సమభూమి యందు నన్ను నిలువబెట్టినావు. నీ మహిమ కొరకు నన్ను బ్రతికింపజేసినావు, నీ మహిమ కొరకు నన్ను బ్రతికింపజేసినావు. యుగాలలోనైనా కొనియాడదగిన నామం తరతరాలలోనైనా అత్యున్నత నామము, యుగాలలోనైనా కొనియాడదగిన నామం తరతరాలలోనైనా అత్యున్నత నామము.
క్షమించుటలో ప్రభువా నీ వంటి వారు ఎవరు? ఇహ పరములలో నీవే ఆరాధ్య దైవము. క్షమించుటలో ప్రభువా నీ వంటి వారు ఎవరు? ఇహ పరములలో నీవే ఆరాధ్య దైవము. నీ సిలువ చెంతనే నాకు ఉన్నదయ్యా. నీ నామశరణమే నాకు గొప్ప భాగ్యమయ్యా. నీ సిలువ చెంతనే నాకు ఉన్నదయ్యా. నీ నామశరణమే నాకు గొప్ప భాగ్యమయ్యా. చూపుటలో నీవే ఐశ్వర్యవంతుడవు దేవా. చూపుటలో నీవే ఐశ్వర్యవంతుడవు దేవా. యుగ యుగాలలోనైనా కొనియాడదైన నామం, తరతరాలలోనైనా అత్యున్నత నామము. యుగ యుగాలలోనైనా కొనియాడదైన నామం, తరతరాలలోనైనా అత్యున్నత నామము. ఆది అపోస్తుల బోధలో వెలుగు పెట్టినావు. నా ప్రయోజనం కోరి ఉపదేశ పరముతో ఆది అపోస్తుల బోధలో వెలుగు పెట్టినావు. బలమైన దుర్గమై నీలో భద్రపరచినావు. నన్ను రెప్పపాటు కాలం నన్ను విలువనే లేదయా. బలమైన దుర్గమై నీలో భద్రపరచినావు. నన్ను రెప్పపాటు కాలం నన్ను విలువనే లేదయా. ఎంతగా స్తుతించిన నీ రుణము తీరునా. నేనెంతగా స్తుతించిన నీ రుణము తీరునా. యుగాలలోనైనా కొనియాడదైన నామం, తరతరాలలోనైనా అత్యున్నత నామము. యుగ యుగాలలోనైనా కొనియాడదగిన నామం, తరతరాలలోనైనా అత్యున్నత నామము. యేసయ్యా నీ నామము పూజనీయ నామం. నీ నామమును స్తుతించదము, నీ నామమును గణపరచదము. నీ నామమును స్తుతించదము, నీ నామమును గణపరచదము. యుగ యుగాలలోనైనా కొనియాడదైన నామం, తరతరాలలోనైనా అత్యున్నత నామము. యుగ యుగాలలోనైనా కొనియాడదైన నామం, తరతరాలలోనైనా అత్యున్నత నామము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవము కలిగిన దేవా, జీవాధిపతి, మీకు కోట్ల కొలది వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలయ్యా. మాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన ఆరాధనను బట్టి మీకు వందనాలు. దేవుని బిడ్డలు ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా మీ మాటలు వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న మీ మహా గొప్ప కనికరాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, మీకు వందనాలు, వందనాలు, వందనాలయ్యా. ఈ కఠినమైన దినములలో మీ వాక్యం లేకపోతే మేము ఎప్పుడూ నశించి ఉండేవాళ్ళం. మీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది. మా బాధలో ఇదే మాకు నెమ్మదినిస్తుంది ప్రభువా. దేవా, మీ మాటలు చుంటి తేనె దారుల కంటే మధురమైంది ప్రభువా.
దేవా, మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ధైర్యపరుస్తున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నిలవబెట్టుతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. స్థిరపరుస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొనసాగించి ఈ దిన ముందు కూడా మీ శ్రేష్టమైన మాటలు మాతో మాట్లాడి వినుచున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. జీవాధిపతి మీకు వందనాలయ్యా. ఈ మార్గమున వెలుచున్నటువంటి శిష్యుల హృదయములు మీరు మాట్లాడుతున్నప్పుడు మండే అంట ప్రభా. అలాగే నేను ఇతర ముందు కూడా మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయాలను మండింపజేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప నూతనమైన దేవ మార్పు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. మీ మాటలు తప్ప నేను మా జీవితాలను మార్చగలిగేవి, రూపుదిద్దగలిగేవి, మీ పోలికగా మార్చగలిగేవి మరేమి లేవు ప్రభా. కనుక మీరే మాట్లాడి దేవా మమ్మను మీ పోలిక చొప్పున మమ్మల్ని మార్చి మీకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన మహిమగల నామములో అడిగి వేడుకొని పొందుకొనినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినమునకైనా వాక్య భాగాన్ని మనం చదువుకొని పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవుని యొక్క మాటలు మనం విందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకునము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరిచిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మరి 2 పేర్లతో దేవుడు తన సేవకుని పిలవడం మనం చూస్తున్నాం. యాకోబు అంటున్నాడు మొదట, రెండవది ఇశ్రాయేలు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఒకప్పటి యాకోబే తర్వాత దినాల్లో ఇశ్రాయేలుగా మారాడు. యాకోబు అనగా మోసగాడు అని అర్థం. మోసగాడైనటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా ఇశ్రాయేలుగా మారాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులను దేవుడే నిర్మిస్తున్నాడు, కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఇంగ్లీష్లో మేడ్ అని రాయబడి ఉంటుంది. ఐ మేడ్ యూ అని ఉంటుంది. అనగా దేవుడే తన సేవకులను దేవుని బిడ్డలారా తయారు చేస్తున్నాడు, లేకపోతే నిర్మిస్తున్నాడు. ఒకప్పుడు యాకోబు మోసగాడిగా ఉన్నాడు. మోసగాడైనటువంటి యాకోబు 20 సంవత్సరాలు దాటినా ఆ పాపము ఆయనలో అలాగే ఉండింది. పాపంతో అలాగే కొనసాగుతూ ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుని బిడ్డలారా అతను తన మామ దగ్గర నుండి ప్రయాణమై తన భార్యలతో, పిల్లలతో, దాసదాసీలతో, మందలతో బయలుదేరాడు. అయితే యాకోబు వస్తున్నాడన్న విషయం తన అన్నైనటువంటి ఏశావు విని 400 మందితో యాకోబును ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఒకవేళ 20 సంవత్సరాల క్రితము తన తమ్ముడు తను మోసం చేసినాడన్న ఆ కక్ష ఇంకా ఏశావులో గూడు కట్టుకొని ఉందని చెప్పొచ్చు. అందుకే 400 మందితో ఏశావు వస్తున్నాడన్న వార్త విని యాకోబు ఆ యబ్బోకు రేవు దగ్గర అందరినీ, తను కలిగిన వారిని పంపించేసి యబ్బోకు రేవు యువతల ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రంతా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నేను మోసం చేసి సంపాదించిన సంపాదన నిజమైన ఆశీర్వాదం అనుకున్నాను, కానీ ఈ ఆశీర్వాదం వల్ల లేకపోతే సంపాదన వల్ల నాకు మరణమే ప్రాప్తిస్తుంది.
మా అన్న అయినటువంటి ఏశావు 400 మందితో నన్ను చంపడానికి వస్తున్నాడు. కాబట్టి నాకు మోసంతో సంపాదించిన ఈ ఆశీర్వాదం నాకు వద్దు. నిజమైన ఆశీర్వాదము దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర నుండి నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్న ఉద్దేశంతో దేవుని బిడ్డలారా ఒక రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. దేవునితో లేకపోతే దేవుని యొక్క దూతతో పోరాడుతూ ఉంటాడు. దేవదూత యొక్క పాదములు అనగలేక దేవుని పాదములను చెప్పచ్చు. దేవుని పాదములు పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదించితేనేగా నేను నిన్ను విడువను అంటాడు. అయినా దేవుని బిడ్డలారా మరి దేవుడు ఆశీర్వదించాడు. ఇంకా గోజాడుతూనే ఉన్నాడు, మగసిరి కలిగి పోరాడుతూనే ఉన్నాడు. అయితే తెల్లవారుచున్నది, నన్ను పోనిమ్మని దేవదూత చెప్పినప్పటికీ నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువనని గట్టి పట్టుతో యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరికి దేవదూత నీ పేరేంటి అని అడిగితే నా పేరు యాకోబు అని తన నిజ జీవితాన్ని ఒప్పుకోవడం మనం చూస్తున్నాం. ఇదే ప్రశ్న 20 సంవత్సరాల క్రితము యాకోబు యొక్క తండ్రి అయినటువంటి ఇస్సాకు అడుగుతాడు. నీ పేరేంటి అని అడిగితే నా పేరు ఏసేవు అని చెప్తాడు. నాన్నకి డౌట్ వచ్చింది, స్వరమేమో యాకోబులా ఉంది, కానీ ఏసేవు అంటున్నాడు. దగ్గరికి రమ్మని పిలిచి తడివి చూస్తే ఆల్రెడీ ఆ గోరె చర్మం కప్పుకున్నాడు కదా, రోమం కనబడుతుంది, ఏసేవులాగే ఉన్నాడు. స్వరమేమో యాకోబుది, తడివి చూస్తే ఏసేవులా ఉన్నాడు అని మొత్తం మీద మోసపోయి ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తాడు. అదే ప్రశ్న ఇప్పుడు దేవదూత అడుగుతున్నాడు, నీ పేరేంటి అని అడిగితే తన నిజ జీవితాన్ని ఒప్పుకోవడం అని చూస్తున్నాను. నా పేరు యాకోబు, అనగా నేను మోసగాడినే అని తన జీవితాన్ని ఒప్పుకొని దేవుని బిడ్డలారా ఇశ్రాయేలుగా మారడం మనం చూస్తాం. దేవుడే నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీద నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే అని దేవుడు తన పేరును మార్చడం చూస్తాడు. అందుకే ఇక్కడ యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకును. నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించి ఉన్నాను. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే యాకోబును దేవుడే నిర్మించాడంట, దేవుడే కన్స్ట్రక్ట్ చేశాడంట. దేవుడే యాకోబులో ఉన్నటువంటి మోసాన్ని బయటికి తీసుకొచ్చి, యాకోబులో ఉన్నటువంటి అవిధేయతను బయటికి తీసుకొచ్చి దేవుని బిడ్డలారా యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. అందుకే నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని అంటున్నాడు. ఈ దినాల్లో సహజంగా క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక అవగాహన ఏంటంటే సేవకుడు అంటేనే ఒక పాస్టర్ గారు, సేవకుడు అంటేనే ఒక సువార్థికుడు, సేవకుడు అంటేనే ఒక అపోస్తలుడు, సేవకుడు అంటేనే ఒక ప్రవక్త, సేవకుడు అంటేనే ఒక సంఘ కాపరి, సేవ చేస్తున్న వ్యక్తి అన్న గ్రహింపులో మానవులు జీవిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలారా ఇక్కడ యాకోబు ఆయన ఎక్కడ ఒక సంఘ కాపరిగా ఉన్నట్లుగా కానీ, ఆయన ఒక ప్రవక్తగా ఉన్నట్లుగా కానీ, ఆయన ఒక సువార్థికుడిగా ఉన్నట్టుగా కానీ మనం ఎక్కడ చూడం. కానీ ఎందుకు దేవుడు ఈ యొక్క యాకోబుని లేక ఇశ్రాయేలును నా సేవకుడు అంటున్నాడు? కారణం ఏంటంటే దేవుడు ఈ యొక్క యాకోబుని నిర్మించాడు, ఇశ్రాయేలుగా నిర్మించాడు. దాని తనలో ఉన్నటువంటి అవిధేయతంతటిని తొలగించాడు. ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనము కూడా సేవకులు అంటే కేవలం పాస్టర్ గారులకి, సువార్థికులకు, ప్రవక్తలకు, అపోస్తలకు పరిమితి చేయకూడదు. దేవుని బిడ్డలారా ఎవరెవరినైతే దేవుడు దర్శించాడో,
ఎవరెవరినైతే దేవుడు కన్స్ట్రక్ట్ చేశాడో, ఎవరెవరినైతే దేవుడు రూపుదిద్దాడో, ఎవరెవరినైతే దేవుడు తన పోలికగా మార్చుకోవడానికి దేవుని బిడ్డలారా క్రియ చేస్తున్నాడో వారందరూ కూడా ఆయన సేవకులే, ఆయన సేవకులందరే. కనుక మనకున్నటువంటి ఆ పాత అండర్స్టాండింగ్ నుంచి మనం బయటికి రావాలి. సేవకులంటే పాస్టర్లు, ప్రవక్తలు, సువార్థికులు, అపోస్తలు వారి వరకే అని అనుకుంటూ ఉంటారు. కాదు దేవుని బిడ్డలారా, అనేక మందిని ప్రభు సేవకులు అని పిలవడం మనం చూస్తాం. నా సేవకుడైన అబ్రహాం సంతానమా అని చూస్తున్నాం. అబ్రహాం ఎక్కడైనా సంఘం పెట్టాడా? అబ్రహాం ఎక్కడైనా పాస్టర్గా ఉన్నారా? లేకపోతే అబ్రహాం ఎక్కడైనా సువార్థకుడిగా ఉన్నాడా? కాదు దేవుని బిడ్డలారా. అబ్రహాము అన్ని జనాంగంగా ఉన్నప్పుడు అన్ని జనుల నుంచి దేవుడు అబ్రహామును పేరు పెట్టి బయటకు పిలిచాడు. అప్పటి నుంచి అబ్రహాము దేవునికి సేవకుడిగా ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహామును అబ్రహాముగా మార్చి నా సేవకుడైన అబ్రహాము అని పిలవడం మనం చూస్తాం. అలాగే యోబును కూడా మనం గమనించినట్లయితే అపవాదితో దేవుడు నా సేవకుడైన యోబును చూచితివా అని చెప్పడం మనం చూస్తాం. యోబు కూడా ఎక్కడ సంఘ పరిచర్య చేయలేదు. యోబు కూడా ఎక్కడ ప్రవక్తగా కానీ లేకపోతే సువార్థికుడిగా కానీ ఒక అపొస్తలుడిగా కానీ లేడు దేవుని బిడ్డలారా. కానీ మొదటి అధ్యాయము మొదటి వచనం మనం గమనించినట్లయితే యోబు చెడుతనమును విసర్జించినవాడు, యోబు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుకనే యోబును కూడా దేవుడు నా సేవకుడైన యోబు అని చెప్పడం మనం చూస్తాం. ఈ దినాలలో ఎవరైతే యేసు రక్తంతో కడగబడ్డారో, ఎవరైతే తమ పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు బిడ్డలుగా జీవిస్తున్నారో వారందరూ కూడా దేవుని యొక్క సేవకులే. వారందరూ కూడా దేవుని బిడ్డలారా దేవుని యొక్క పరిచారకులే. వారందరినీ కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ దినాల్లో అనేకులు మరి సేవకులను దేవుడు వాడుకుంటాడు కాబట్టి వారే సేవకులు అన్నట్లుగా ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. కాదు దేవుని బిడ్డలారా, యేసే రక్తంతో మనం కడగబడ్డాం కనుక ఆయన యొక్క పనిముట్లుగా పాత్రలుగా ప్రభు మనల్ని వాడుకొని ఆయన సేవకులుగా సేవకురాండ్రుగా మరి నియమించుకుంటున్నాడు అన్న విషయం మనం గ్రహించాలి. ఇక్కడ గమనించినట్లయితే ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడు అయినావు, నేను నిన్ను మరిచిపోజాను. మనల్ని ఎందుకు సేవకుడిగా పిలుచుకుంటున్నాడు? మనల్ని ఎందుకు సేవకురండగా పిలుచుకుంటున్నాడు? దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మనల్ని మర్చిపోవడానికి కాదు, నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశంతో ఒక ప్రణాళికతో మనల్ని పిలిచాడు. ఎక్కడ లోకంలో పాపంలో అంధకారంలో అజ్ఞానంలో మనం ఉంటుండగా మనల్ని దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఆయనకు అమూల్యమైన రక్తమును కార్చి ఆ రక్తపు పరిశుద్ధతలో లేకపోతే ఆ రక్తంలో ఉన్నటువంటి పరిశుద్ధతను దేవుని బిడ్డలారా మనకిచ్చి మనల్ని పరిశుద్ధులుగా మార్చి ఆయన సేవకులుగా సేవకురాండ్రుగా దేవుడు మనల్ని నియమించుకుంటున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా మనం కూడా ఇప్పుడు దేవుని పని మీద దేవుని పరిచర్య మీద మనసు పెట్టి దేవుని పనిలో మనము కూడా నిమగ్నం అవ్వాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. కేవలం అది దైవ సేవకులకే మనకు కాదు అన్నట్లుగా దేవుని బిడ్డలారా మనం తప్పుకోవడానికి వీల్లేదు. మనల్ని రక్షించిన ఉద్దేశమే మనల్ని సాక్షులుగా నిలబెట్టడానికి, లోకంలో ఉన్న ప్రజలకు దేవుని బిడ్డలారా మనల్ని సాక్షులుగా నిలబెట్టడానికి. ఒకప్పుడు పాపములో శాపములో ఉన్న మనల్ని ఆయన అమూల్య రక్తంతో కడిగి శుద్ధీకరించి ఆయనకు సాక్షులుగా నియమించుకుని మనల్ని చూచే అనేకులు మన వలె మారడానికి, మన వలె పరిశుద్ధపరచబడడానికి, పాపములో నుంచి మరి వీరిని విడిపించిన దేవుడు నన్ను కూడా విడిపిస్తాడు అన్న విశ్వాసం అనేకుల్లో మన ద్వారా పుట్టడానికే
దేవుడు మనల్ని నియమించుకున్నాడు. అందుకే ఆయన మనల్ని మర్చిపోలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా, మనల్ని మర్చిపోలేకుండా మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏం పిల్లరా, గమనించినట్లయితే విడువక నీ ఎడల కృప చూపుతూ ఉన్నాను. అవును, నేను వీళ్ళ మనల్ని మర్చిపోలేకపోతున్నాడు. విడవకుండా మన పట్ల కృప చూపుతూ ఉన్నాడు, మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఉదాహరణకు మనం దైవ గ్రంథంలో గమనించినట్లయితే పేతురును ప్రభు పిలిచాడు. పిలిచిన తర్వాత ఎన్నోసార్లు మరి పేతురు తప్పిపోవడం అని చూస్తున్నాడు, జారిపోవడం చూస్తున్నాడు. ఆఖరిగా ఆయన ఎవరో నాకు తెలియదు అని వంకడం మనం చూస్తున్నాం. అయినా పేతురును ప్రభు విడిచిపెట్టలేదు. అని వెళ్ళారు. ఆఖరికి వారు యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత ఇక ఆయన మనతో ఉండడు కదా, మనకు ఎవరు సపోర్ట్గా ఉంటారు? ప్రభు మనతో లేడు కాబట్టి మరలా మన పాత వృత్తికి వెళ్ళిపోదామని మరలా వలలు తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అయినా ప్రభువు వారిని మర్చిపోలేకపోయాడు, వారిని విడిచిపెట్టలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఆ సముద్ర తీరానికి వెళ్ళి పిల్లలారా అని వారిని పిలవడం మనం చూస్తున్నాం. అప్పటికి రాత్రంతా వారు చేపలు పట్టడానికి ప్రయత్నించారు, ప్రయాసపడ్డారు. ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. కారణం, వారు పిలువబడింది దేవుని పని కోసం. కానీ దాన్ని విడిచిపెట్టి మరలా లోకంలో పాత వృత్తికి వెళ్ళిపోయారు. అదే సముద్రంలో ఎన్నో సంవత్సరాలుగా చేపలు పట్టిన వారే. కానీ దేవుని బిడ్డలారా, వారిని పిలిచిన పిలుపు వేరు కనుక ఎంత ప్రయత్నం చేసినా ఒక్క చేప కూడా ఆ రాత్రి అంత ప్రయత్నం చేసినా దొరకలేదు. ప్రభు ఉదయాన్నే సూర్యోదయం అవుతుండగా ఆ యొక్క ధరిని నిలిచి వారిని పిలిచాడు. పిల్లలారా, భోజనం మనకి ఏమైనా ఉందా అని అడిగారు. ఎవరో అనుకున్నారు, లేదని చెప్పారు. తర్వాత ప్రభు ఎక్కడ వల వేయాలో వారికి చెప్పినప్పుడు 153 పెద్ద చేపలు పడ్డాయి. అప్పుడు ప్రభు ప్రేమించిన శిష్యుడైన యోహాను ఆయన ప్రభు సుమి అని చెప్పగానే పేతురు వస్త్రహీనుడై ఉన్నందున సముద్రంలో దూకేశాడు. అనగా పేతురు యొక్క పరిస్థితి టోటల్గా వస్త్రహీనుడైపోయాడు. ఆయనకి ఇవ్వబడిన సేవా వస్త్రాలు పోగొట్టుకున్నాడు, వస్త్రహీనుడయ్యాడు. దేవుడు అయినా ప్రభు విడిచిపెట్టలేదు. ప్రభు పేతుర్ని మర్చిపోలేకపోయాడు, శిష్యులను మర్చిపోలేకపోయాడు. కనుకనే దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన యొక్క సేవకులను మరిచిపోజాలను, నేను నిన్ను మరిచిపోజాలను అంటున్నాడు. ఈ దినమందు కూడా యేసయ్య రక్తంతో కడగబడిన నిన్ను ఆయన మర్చిపోలేకపోతున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి గమనిస్తే ఆయన నిన్ను వెంటాడడం, నీ వెనువెంట ఆయన వస్తూ ఉండడం, కొనసాగించి నిన్ను బలపరచడానికి నిన్ను వెంటాడడం నువ్వు గమనిస్తావు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనము ఆయన సేవకులము, ఆయన సేవకురాండ్రము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన సేవ కోసమే మనల్ని పిలిచాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. సేవకులదే బాధ్యత అని దేవుని బిడ్డలారా మనం తప్పుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు. రక్షించబడిన ప్రతి బిడ్డ యొక్క బాధ్యత దేవుని పరిచర్యలో పాల్గొనడం. అందుకే దేవుని బిడ్డలారా, ఆ దినాల్లో సంఘములు లేని వారిని, కాపరులుగా కాని వారిని, బోధకులుగా కాని వారిని అందరినీ కూడా నా సేవకుడు, నా సేవకుడు అని ప్రభు చెప్పడం మనం చూస్తాం. ఈ దినమందు కూడా ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, మనమందరము ఆయన సేవకులము. ఒకవేళ సువార్థకులకు, సంఘ కాపరులకు, అపోస్తులకు, ప్రవక్తలకు వారి వారి యొక్క
పని చొప్పున దేవుని బిడ్డలారా వారిని దేవుడు నియమించవచ్చు. వారు సేవకులే. అలాగే రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా ఆయన సేవకులు, ఆయన సేవకురాలు అనే విషయం మనం మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే ఆయన మనల్ని నిర్మించాడు. పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు మనల్ని తీసుకొచ్చి దేవుని బిడ్డలారా మనల్ని రూపుదిద్దాడు, మనల్ని నిర్మించాడు, మనలో ఉన్న తగరమంతా తీసివేశాడు దేవుని బిడ్డలారా. ఆయన యొక్క వాక్యం అనేటువంటి సబ్బుతో మనల్ని కడిగాడు. ఆయన యొక్క వాక్యం అనే శుద్ధితో దేవుని బిడ్డలారా మనల్ని బాగా నలిపాడు. ఆయన యొక్క వాక్యమైన అగ్ని చేత మనల్ని కాల్చాడు, మనల్ని రూపుదిద్దాడు, రూపుదిద్దుతూ ఉన్నాడు కూడా. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 1-2 వచనాలను మనం గమనించినట్లయితే, ఆయనను నా సేవకుడు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము అని చెప్తున్నాడు. ఆయన సేవకులను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. లోకంలో నుంచి, పాపంలో నుంచి ప్రత్యేకపరిచి దేవుని బిడ్డలారా ఆయన కోసం ఏర్పాటు చేసుకుంటున్నాడు. అందుకని మరి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూడండి దేవుని బిడ్డలారా, మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, అజ్ఞానంలో ఉన్నాం. అనేక విధములైన అజ్ఞానం. కొంతమంది దేవుడు లేడు అని చెప్పే అజ్ఞానం, కొంతమంది ఈయన దేవుడు కాదు అని చెప్పే అజ్ఞానం, కొంతమంది దేవుడు ఉంటే ఉన్ని నాకు లోకం కావాలి, నేను లోకంలో నా యొక్క యవన కాలాన్ని నేను గడపాలి, లోకాన్ని అనుభవించాలి అన్న అజ్ఞానం. ఈ విధంగా ఆయా రీతుల అజ్ఞానంలో మనం ఉన్నప్పుడు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆ అజ్ఞానమైన చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. పిలువబడిన మనము ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలంట. ఆయన గుణాతిశయములను ప్రకటించాలంటే మనల్ని ఊరికే ఆయన పిలవలేదు. ఏదో మందిరానికి వచ్చి పాటలు పాడి కానుకలు ఇచ్చి దైవ సేవకులకు వందనాలు చెప్పి దైవ సేవకుల దగ్గర ప్రార్థించుకోవడానికి మాత్రమే కాదు వెళ్ళాలి. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం మనము ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహముగా ఉన్నాం. మనల్ని ప్రభువు ఏర్పాటు చేసుకున్నాడు దానిపట్ల. ఈ విషయం అనేక మందికి తెలియక మరి సేవకులు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, స్వార్థికులు మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, సంఘ కాపులను మాత్రం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సేవకులుగా అనుకుంటా ఉంటాం. కాదు దేవుని బిడ్డలారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన ప్రతి వారి యొక్క బాధ్యత ఆయన సేవ చేయడం, ప్రతి వారి యొక్క బాధ్యత ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడం ప్రతి వారి యొక్క బాధ్యత. ఎప్పుడైతే నేను దేవునికి సేవకుడును అన్న గ్రహింపు మనలో వస్తుందో దేవుని బిడ్డలారా దేవుని పనికి మనం ప్రాధాన్యత ఇస్తాం. కొన్నిసార్లు మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం, గవర్నమెంట్ సర్వెంట్ అనే మాట మనం వింటూ ఉంటాం. అనగా ప్రభుత్వమునకు సేవకుడు, ప్రభుత్వమునకు సేవ చేసేవాడు అని అర్థం. దేవుని బిడ్డలారా మనమైతే మనం దేవునికి సేవ చేసేవారిని. మనం మన పనులు చేసుకుంటూ
ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగం అయితే గవర్నమెంట్కు సేవ చేస్తూ మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆయన గుణాతిశయంలో ప్రచురం చేసి ఆ సేవ మనం చేయవలసిన వారమై ఉన్నాం. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించిన అని రాయబడి. క్రీస్తునందు ప్రేమేంద్రుని బిడ్డలారా, దావీదు ఎక్కడ మరి సంఘ కాపరిగా ఉన్నట్టుగా కానీ, దావీదు ఎక్కడ దేవుని బిడ్డలారా ఒక అపోస్తులుగా ఉన్నట్టుగా కానీ మనం చూడలేము. కానీ ప్రజలు వాక్యానుసారంగా జీవించాలన్న ఆ గ్రహింపు కలిగిన వాడై ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ప్రజల కోసం ప్రార్థన చేసేవాడు. ప్రజల యొక్క ప్రవర్తనను కనిపెడుతూ వారు దేవుని యొక్క మార్గంలో నడవాలని ఆశపడేవాడు. ప్రజలను దేవుని మందిరానికి నడిపించేవాడు. అందుకని దావీదును దేవుడు సేవకుడు అన్నాడు. ఆయనేమి సంఘ కాపరి కాదు, ఆయనేమి అపోస్తలుడు కాదు. కానీ దేవుని బిడ్డలారా ప్రజలను దేవునికి సమీపంగా నడిపించేవాడు. గమనించినట్లయితే చూడండి 119వ కీర్తన 136వ వచనాన్ని గమనించినట్లయితే, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించినందువల్ల కన్నీరు ఏరులయ్యేటట్టుగా ప్రార్థన చేసేవాడంట. కన్నీరు ఏరులయ్యేటట్టుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవాడంట. అవును దేవుని బిడ్డలారా, ఇది కేవలం సంఘ కాపర్ల పని మాత్రమే కాదు, ఇది కేవలం ప్రవక్తల పని మాత్రమే కాదు, కేవలం ఇది అపోస్తల పని మాత్రమే కాదు, సంఘంలోని ప్రతి బిడ్డ పని ఇది. దావీదుకు చూడండి ఎంత భారమో. ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించినందువల్ల వారి కోసం కన్నీరు కార్చి, ప్రభా ప్రజల యొక్క ఆజ్ఞలు అనుసరించట్లేదు ప్రభా, నీ ఆజ్ఞలు అనుసరించే వారిగా వారిని ఆశీర్వదించాయి, నీ ఆజ్ఞలు అనుసరించి వారు దీవించబడటం నేను చూడాలి, నీ ఆజ్ఞలు అనుసరించి వారు నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడం నేను చూడాలి, ప్రభా కనికరించాయని కన్నీరు ఏరులై పారేటట్టుగా ప్రార్థన చేస్తాను. అందుకే దావీదును కూడా దేవుడు నా సేవకుడైన దావీదు అన్నాడు. కనుక దేవుని బిడ్డలారా ఈ దినాల్లో మనకున్నటువంటి ఆ యొక్క అండర్స్టాండింగ్ మనం మార్చుకోవాలి. కేవలం వాక్యం చెప్పేవాళ్ళు మాత్రమే సేవకులు, సంఘ కాపర్లు మాత్రమే సేవకులు, ప్రవక్తలు మాత్రమే సేవకులు, అపోస్తలు మాత్రమే సేవకులు అన్నటువంటి ఆ మిస్అండర్స్టాండ్ మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు యేసయ్య రక్తంతో కడగబడ్డావో, ఎప్పుడైతే యేసయ్య నిన్ను చీకటి నుంచి బయటికి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడో, నీవు కూడా ఆయన సేవకుడివే, నీవు కూడా ఆయన సేవకురానివే. మనకు కూడా ఒక పని ఉంది, మనకు కూడా ఒక బాధ్యత ఉంది అని. ఇది నన్ను సేవ కుంటుపడడానికి ఇది ఒక కారణం. అది మన పని కాదులే, అది సేవకుల పని, వాక్య పరిచయం చేసేవారి పని, అది సంఘ కాపుర్ల పని అని దేవుని బిడ్డలారా అనేక మంది తప్పుకోవడం మనం చూస్తున్నాం. కాదు దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన నిన్ను ఆయన అమూల్య రక్తంతో కడిగాడో, ఆయన నిన్ను ఆయన కోసం ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఏర్పరచబడిన వంశం, రాజులని యాజక సమూహం దేవుని బిడ్డలారా. సమరయ స్త్రీ చూడండి, ఎప్పుడైతే ఆమె పాపం ఆమెకు యేసయ్య ఎత్తి చూపించాడో, వెంటనే కొండ విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన మెస్సయ్య కాడా అని దేవుని బిడ్డలారా ఊరినంతటినీ ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అనగా ప్రభు సేవ వెంటనే ప్రారంభించింది. ఒకప్పుడు దుర్మార్గురాలుగా ఉన్న ఆమె ఇప్పుడు ప్రభు యొక్క సేవకురాలుగా మారింది. ప్రభు యొక్క పరిచయం చేయడం ప్రారంభించారు. కనుక దేవుని బిడ్డలారా ఇది మన మీద మోపబడినటువంటి భారం. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు భక్తుడైన పౌలు. అవును దేవుని బిడ్డలారా, ఒక తలాంతు తీసుకుని భూమిలో దాచిపెట్టిన సోమరైనటువంటి చెడ్డదాసులాగా మనం ఉండక, 5 తలాంతులు తీసుకున్న వానిగా 2 తలాంతులు తీసుకొని మరి 5 తలాంతులు సంపాదించిన వారిలాగా రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ ఈ యొక్క స్వార్థ భారాన్ని భుజంలో వేసుకుని దేవుని యొక్క పని చేయవలసిన వారమే. తమిళ్లో చక్కని పాట ఉంది, ఈ సిలువను మోయట ద్వారా నా యొక్క ఆలోచనే మారిపోతుందని, నా హృదయంలో గొప్ప నెమ్మది వచ్చిందని భక్తుడైన బ్రెగ్మన్స్ గారు తమిళ్లో పాట పాడారు.
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఈ సువార్త పని భుజముల మీద వేసుకుని మనం ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో మన యొక్క జీవితంలో గొప్ప నెమ్మది, సమాధానం వస్తుంది. కారణం ఆయన యొక్క పనిలో మనం కూడా పాలు తీసుకుంటాం కనుక, మనం కూడా దేవుని ఒక భారం మోస్తున్నాం కనుక ప్రభు యొక్క హస్తం మనతో ఉంటుంది. ఆది కాలం అపోస్తలుల జీవితాల్లో మరి ప్రభు హస్తం వారి వెంట ఉండి మరి దేవుని యొక్క అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి వారు ప్రకటిస్తున్న సువార్తను స్థిరపరిచారంట. దేవునికి పరిచర్య చేసే ప్రతి బిడ్డతో దేవుని హస్తం ఉంటుంది. ఆయన హస్తం ఉండి నడిపిస్తే దేవుని బిడ్డలారా, ఇది మనం కళ్ళారా మనం చూడవచ్చు. కనుక దేవుని బిడ్డలమైన మనము సేవకులు అంటే కేవలం పాస్టర్లని, ప్రవక్తలని, అపోస్తులని ఆ యొక్క మైండ్ సెట్ నుంచి మనం మారాలి. యాకోబు మనం చూసినట్లుగా సంఘ కాపరి కాదు, అలాగే దావీదు ఒక సంఘ కాపరి కాదు, యోబు ఒక సంఘ కాపరి కాదు, అబ్రహాం ఒక సంఘ కాపరి కాదు. కానీ వారందరూ నా సేవకుడు అన్నాడు దేవుడు. అలాంటప్పుడు నిన్నెందుకు అన్నాడు ఆయన? నువ్వెందుకు ఆయన సేవకుడు కాదు, ఆయన సేవకురాలివి కాదు? కనుక దేని ఈ దినం మొదలుకొని మన పాత ఆలోచన మనం మార్చుకొని ఈ దినం మొదలుకొని నేను కూడా ఆయన సేవకుడిని, నేను కూడా ఆయన సేవకురాలని, నేను కూడా కాడి నా భుజం మీద వేసుకుని నేను కూడా సేవకులకు సహకరిస్తాను, నేను కూడా సంఘ కాపురులకు సహకరిస్తాను, నేను కూడా స్వార్థికులకు సహకరిస్తాను అని దేవుని బిడ్డలారా మనం శ్రద్ధగా ఈ పని చేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఈ శ్రద్ధగా మన పని చేసి మరి సంఘ కాపురులకు, స్వార్థికులకు, ప్రవక్తలకు, అపోస్తలకు మనం సహకరిస్తామో తర్వాత దినాల్లో దేవుడు ఏం చేస్తాడంటే నీ ఆసక్తిని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. శ్రద్ధ గల వారు ఐశ్వర్యవంతులు కూడా రాయబడి. నీకు ఆ శ్రద్ధ ఉంది కనుక, సువార్త భారం ఉంది కనుక, సేవకులతో కలిసి చెయ్యి కలిపి పని చేస్తున్నావు కనుక తర్వాత దినాల్లో దేవుడు నిన్నేం చేస్తాడంటే నిజంగా ఆయన ఒక సంఘ కాపరిగాను, ఒక ప్రవక్తగాను, ఒక అపోస్తలుడిగాను నిన్ను దేవుని బిడ్డలారా నియమించుకుంటాడు. నీకు ప్రమోషన్ ఇస్తాడు. ఎలాగైతే 5 తలాంతులు గలవానికి మరి 5 తలాంతులు ఇచ్చి ప్రమోషన్ ఇచ్చాడు, కలిగిన వానికి ఇవ్వబడును అని చెప్పని వాక్య ప్రకారం నీకున్న ఆసక్తిని బట్టి, సేవ భారాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కొద్ది శక్తిలో దేవుని కోసం నువ్వు శ్రమ పడుతున్న దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రాబోయే దినాల్లో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేని బిడ్డ, నా జీవితంలో కూడా అలాగే చేశాను. నేను సంఘ కాపరిని కాకపోయినా సేవకులకు సహకరించేవాడు. దేని బిడ్డలారా, నా వంతు ఏమి చేయగలను అది చేసేవాడు. అలా ఆసక్తిని కనపరిచిన తర్వాత ప్రభు కనికరించి దేవుని బిడ్డలారి పరిచయం ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము ఈ విషయాన్ని మనం గ్రహించాలి. మనము నిర్మించబడిన వారము. పాపము నుంచి, శాపము నుంచి, అంధకారం నుంచి, అజ్ఞానముల నుంచి దేవుడు మనల్ని రూపించి, రూపుదిద్ది, నిర్మించి ఆయనకు సేవకులుగా నియమించుకున్నాడు. రెండవది, దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మనల్ని ఆయన మరిచిపోలేకపోతున్నాడు. పేతురు శిష్యులు ఎంతగా దేవుని విడిచిపెట్టి దూరంగా పోయినా ప్రభు వారిని మర్చిపోలేక వారిని వెనువెంట దేవుని బిడ్డ వారిని ఫాలో చేసి, యాక్చువల్గా యేసయ్య చెప్పాడు ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించండి అని చెప్పాడు. కానీ ఆఖరికి వాళ్ళు ఏం చేశారు? ప్రభు పునరుద్ధరణ అయిపోయిన తర్వాత ఇక ఆయన మనతో ఉండడు కాబట్టి ఫాలో మీ పక్కన పెట్టేసి మరలా మనం చేపలు పడదామని వెళ్ళిపోయారు. కానీ దేవుని బిడ్డలారా యేసయ్య మాత్రం వారిని ఫాలో చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగింది దేవుడు. ఆయన మర్చిపోలేకపోతున్నాడు. అవును దేవుని బిడ్డలారా, నీవు నా సేవకుడువు, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను నిర్మించితిని, నిన్ను మరిచిపోజాలని అంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేను ఏర్పరచుకున్నాను అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని పిలిచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మనము ఆయన సేవకులం అనే విషయాన్ని మరిచిపోకూడదు. హల్లెలూయా. నువ్వు దేవునికి ఏర్పాట్లో ఉన్నావన్న విషయం ఈ దినం ముందైనా నువ్వు తెలుసుకోవాలి. దేవుని బిడ్డ, ఎవరో చేస్తారు అని మన మౌనంగా ఉండడానికి వీల్లేదు. గొల్లియాతు 40 దినాల కేకలు వేస్తారు. సౌలు యుద్ధవీరుడు, సౌలుతో సైన్యం ఉంది.
కానీ గొలియాతును చూసి భయపడుతున్నాడు. అక్కడ ఎవరు లేరు సాహసించేవారు. అదే సమయానికి దావీదు అక్కడికి వెళ్ళడం జరిగింది. నాకెందుకులే, నేను గొర్రెలు కాసుకునేవాడిని, ఇది మన పని కాదు, నేను వెళ్ళలా, ఇది మన పని కాదని తిరిగి రాలేదు అని వెళ్ళాల. ఆ పరిస్థితి చూసి తట్టుకోలేకపోయాడు. నేను వెళ్ళాను, నేను వెళ్తాను యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వాడి మీదకి నేను వెళ్తానని వెళ్ళాడు. నీకు బలం చాలదు అని ఎంత నిరుత్సాహపరిచినా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామం పేరట వాడు తిరస్కరించిన జీవము కలిగిన దేవుని నామం పేరట నేను వెళ్తాను అని వెళ్ళి ఇశ్రాయేలుకు ఆ దినం ముందు జయాన్ని చేకూర్చాడు. ఒకవేళ దావీదే అలాంటి ఇనిషియేటివ్ తీసుకోకపోతే, దావీదే ఆ రోజు ఆదుకోకపోతే ఇశ్రాయేల్ పరిస్థితి ఏమైండేది? కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మరి ఎక్కడెక్కడ లోటు ఉంది, పరిచర్లు ఎక్కడెక్కడ కొరత ఉంది, ఆ విషయాలు నీకు అర్థమైనప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని బిడ్డలారా, సేవకులకు సహకరించాలి. సేవకుల యొక్క చేతులు దేవుని బిడ్డలారా మనం ఎత్తవలసిన వారమే. ఊరు ఆహారం నెలకు మోషే చేతులు బరువెక్కినప్పుడు ఎత్తారో మనం కూడా ఎత్తి పట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ కొరత ఉందో, ఎక్కడ కరెక్షన్ చేయాలో, ఎక్కడ కొన్ని విషయాలు సరిదిద్దాలో అది బాధ్యత తీసుకొని మనం చేయగలిగినప్పుడు దేవుడు ఈ విషయాన్ని చూస్తూ ఉంటాడు. అవును దేవుని బిడ్డలారా, నీ ఆసక్తిని బట్టి తర్వాత దినాల్లో దేవుడు ఆయన మహిమ కోసం నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము కేవలము మరి సంఘ కాపరులు, ప్రవక్తలు, అపోస్తలులు, మరి సువార్థికులు మాత్రమే సేవకులు అన్న మనసు మనలో మారాలి. వారు సేవకులే కాదని చెప్పట్లేదు, కానీ దేవుని బిడ్డలారా మనం కూడా ఆ సేవలు సహకరించే సేవకులమే. ఒకవేళ వారు సీనియర్ సేవకులు అవ్వచ్చు, వారికి సహకరించడానికి దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనమంతా మనం చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఆయన యొక్క సేవకుల యొక్క మాటను ఆయన రూఢిపరుస్తాడండి. చూడండి, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడు. ఎప్పుడైతే నువ్వు ఆయన సేవకుడు అన్న అవగాహన నీకు వస్తుందో, ఎప్పుడైతే నేను కూడా ఆయన యొక్క కాడిని మోసే సేవకుడు అని అవగాహన నీకు ఉంటుందో, నీ మాటను దేవుడు రూఢిపరుస్తాడంట, నీ మాటను దేవుడు స్థిరపరుస్తాడంట, నీ మాటను దేవుని బిడ్డలారా దేవుడు ఘనపరుస్తాడు, నీ యొక్క ఆలోచనను దేవుడు నెరవేరుస్తాడు. నేను కూడా ఇంతకుముందు చెప్పేవాడిని, దేవుడు ఒక పెద్ద మందిరం మనకి ఇస్తాడు భవిష్యత్తులో, ఇప్పుడున్న మందిరం సరిపోదు అని చెప్తూ ఉండేవాడిని. దేవుని బిడ్డల నేటి దినాల్లో ఉన్నట్లుగా దేవుడు మనకి మరి పెద్ద మందిరాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అవును, దేవుని వల్ల మన మాటలను దేవుడు నెరవేరుస్తాడు. నశించిపోయే ఆత్మల కోసం మనం పడే తపన దేవుడు చూచి మన యొక్క ఆలోచనలు నెరవేరుస్తాడు. కనుక ఆశ కలిగిన వారమై, దేవుని యొక్క పరిచయంలో భారం కలిగిన వారమై మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. నీకున్న శక్తి కొంచెమైనను నా నామం నువ్వు ఎరుగనలేదు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. క్రీస్తునందు ప్రేమించిన బిడ్డలారా, మనం మాట్లాడే మాటను దేవుడు రూఢిపరుస్తాడు, స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. కనుక విశ్వాసముతో మనం పలికే మాటలను ఆయన నెరవేరుస్తాడు. కనుక మనము ఆయన సేవకులం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన మనతో ఉండి మనం పలికే మాటలను ఆయన ఏం చేస్తాడంట? నెరవేరుస్తాడు. క్రీస్తునందు ప్రేమించిన బిడ్డలారా, తల్లి గర్భంలో ఉండగానే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మనకు తెలియదు. ఒకసారి నేను దేవస్థానంలో ప్రార్థన చేస్తాను, ప్రభువా నీవు నన్ను పిలిచింది నీ సేవకైతే, నేను నీ సేవకుడిగా నీవు నన్ను పిలిచింది వాస్తవం అయితే నన్ను పేరు పెట్టి పిలువు అని ప్రార్థన చేశాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనంలో గమనించినట్లయితే, నా తల్లి గర్భంలో ఉండగానే ఆయన నన్ను పిలిచును అనే వాక్యం ద్వారా మాట్లాడాడు. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు పేరు పెట్టలేదు. ఇంకా నేనేం అడుగుతున్నాను? పేరు పెట్టి పిలువయ్యా అంటున్నాను. దేవుడు ఏమని మాట్లాడాడంటే, తల్లి గర్భంలో ఉండగానే నేను పిలిచాను, తల్లి గర్భంలో ఉండగానే నేను ఎరిగాను అంటున్నాను.
ఇదనాలు అనేక మంది దేవుని బిడ్డలారా ఈ యొక్క రహస్యాన్ని తెలుసుకోక, నేను సేవకుడిని కాదులే, నేను సేవకురాలను కాదులే, దేవుడు ఇంకెవరిని ఏర్పాటు చేసుకున్నాడులేని దేవుని బిడ్డలారా నిర్లక్ష్యంగా అశ్రద్ధగా ఉండడం మనం చూస్తాం. ఈ దినాల్లో అలా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా నీకున్న శక్తి కొంచెమైనా పర్వాలేదు, నీకు ఉన్నటువంటి శక్తితో నువ్వు చేస్తున్నట్లయితే నీకు శక్తికి మించిన బలాన్ని ఆయన ఇస్తాడు. హల్లెలూయా. ఏలియాకు శక్తికి మించిన ప్రయాణాన్ని ఆయన ముందు ఇచ్చాడు. అవును దేవుని బిడ్డలారా. కనుక ఈ దినాల్లో మనము దేవునికి సేవకులు అన్న ఆ స్ట్రాంగ్ విశ్వాసం, ఆ బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం కలిగినప్పుడు ఆ విశ్వాసాన్ని ఆయన స్థిరపరుస్తాడు. నీకున్న ఆశను వాంఛను ఆయన నెరవేరుస్తాడు. ఆశ గల వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అని రాయబడి. అవును దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే మరి అదే యెషయా గ్రంథం 45వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా సేవకుడైన యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నేను పిలిచితిని, నీవు నన్ను ఎరుగగొట్టినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నువ్వు నన్ను ఎరగలేదు, నేనే నిన్ను ఎరిగాను. నువ్వు ఒక ఫెమిలియర్ ఫేస్గా, తెలియని వాడిగా, ఎవరికి తెలియని వాడిగా నువ్వు ఉండగా నేనే నీకు బిరుదులిచ్చి నేను పిలిచాను అన్నాడు. మనకు తెలిసిన ఉదాహరణ ఒకటి ఉంది. గిద్యోను ఎవరికి తెలియదు, మిద్యానీయులకు భయపడి గానుగు చాటున గోధుమలు దుల్లగొట్టుకుంటూ ఏదో తిని బ్రతుకుదామన్నట్టుగా గానుగు చాటునున్నాడు. దేవుని దూత అక్కడికి వెళ్ళి పరాక్రమ గల బలాఢ్యుడా అని బిరుదిచ్చి పిలిచాడు. వాస్తవంగా గిద్యోను పరాక్రమ గల బలాఢ్యుడేం కాదు, భయపడుతున్నాడు, గానుగు చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. కానీ దేవుని దూత అక్కడికి వెళ్ళి దేవుని యొక్క చిత్తం చొప్పున మరి యొక్క గిద్యోను బలపరుస్తున్నాడు. పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. బాగా యుద్ధం చేసి 1000 మందిని చంపితే అప్పుడు పరాక్రమ గల బలాఢ్యుడిని పిలిచినా బాగుంటుంది. కానీ ఇక్కడ అసలే భయపడుతున్నాడు, దాక్కుంటున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు బిరుదించి పిలుస్తున్నాడు. దేవుడు ఏమని బిరుదిస్తున్నాడు? పరాక్రమ గల బలాఢ్యుడు అంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకు లేనటువంటి క్వాలిఫికేషన్ని, మనకు లేనటువంటి టాలెంట్ని, మనకు లేనటువంటి యొక్క గుణగణాలని దేవుడు మనలో కలిగించి మనల్ని బలపరుస్తాడు. యెహోవా మాకు తోడుగా ఉంటే మాకెందుకు ఈ అపజయం, ఈ పరిస్థితులు ఎందుకు జరుగుతాయి అని గిద్యోను వాపోతున్నాడు. అక్కడ తర్వాత అనేకమైన మరి సూచనలు చూపించి దేవుని బిడ్డలారా మిద్యానీయుల్ని చేతికి అప్పగిస్తానని దేవుడు బలపరిచిన తర్వాత దేవుని బిడ్డలారా గిద్యోను మరి మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడం చూస్తాం. 32,000 మంది సైనికులు ఉన్నారు, ఎంతమంది ఎక్కువ అని చెప్పాడు దేవుడు. అసలే భయపడతా ఉంటే ఎంతమంది ఎక్కువ అంటున్నాడు. మొన్న అనేక మందిని పంపించేశాడు. ఆఖరికి 300 మందిని నిలవబెట్టుకొని ఆ 300 మందిని 3 గుంపులు చేసి ఆ 300 మంది ద్వారా మిద్యానీయులను హతం చేశాడు. దేవుడు చెప్పిన మాట వాస్తవమైందా? నిజంగా గిద్యోను పరాక్రమ గల బలాఢ్యుడయ్యాడా? అవును దేవుని బిడ్డలారా, నేను బిరుదులిచ్చి, నీవు నన్ను ఎరగకపోయినప్పటికీ నేను బిరుదులిచ్చి నిన్ను ఏర్పాటు చేశాను, బిరుదులిచ్చి నిన్ను పిలిచాను. దేవుని బిడ్డలారా చూడండి, గిద్యోన్ని ఎలాగ బిరుదిచ్చి పిలిచాడో అలాగే దేవుని బిడ్డలారా తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, నీకు ఒకవేళ టాలెంట్ లేకపోవచ్చు, బలం లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, ఎలా చేయాలి ఏం చేయాలో తెలియకపోవచ్చు, కానీ దేవుని దృష్టి నీ మీద ఉంటే, నీ వంతు నువ్వు దేవుని కోసం ప్రయాసపడతా ఉంటే నిన్ను ఒక పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా దేవుడు చేస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఇది వాస్తవం. ఆయనే చెప్తున్నాడు, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. అవును దేవుని బిడ్డలారా, గిద్యోనుకి దేవుడు ఎవరో తెలియట్లా. దేవుడు మాకు తోడుకుంటే ఎందుకు ఈ అపజయం, దేవుడు మాకు తోడుకుంటే ఎందుకు మేము ఇలా భయపడతామని
ఒక దేవుడు లేడన్న నిర్ధారణకు వచ్చాడు. దేవుడు మాకు తోడుగా లేడన్న ఒక డిసైడ్కి వచ్చాడు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. తర్వాత దినాల్లో దేవుని బిడ్డలారా, యెహోవా గిద్యోనుకు తోడుగా ఉండడం గిద్యోను చూచాడు. హల్లెలూయా. అవును దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో ఆయన సేవకుడుగా, ఆయన సేవకురాలుగా నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటే, నేను ఆయనకు సేవకుడును, నేను ఆయన సేవకురాలను, ఆయన సేవలో నేను నిమగ్నం అవ్వాలి, నా వంతు నేను అనుదినం ఏదో ఒకటి చేయాలి దేవుని కోసం అన్న ఒక తీర్మానంతో నేను నిలబడగలిగితే నిన్ను పరాక్రమ కలిగిన బలాఢ్యుడిగా చేస్తాడు. గిద్యోను చేసిన దేవుడు నిన్ను చేయడా? భయపడి దాక్కుండా గిద్యోనును పరాక్రమ గల బలాఢ్యుడిగా చేసిన దేవుడు నిన్ను చేయడా? చేస్తాడు దాని బిడ్డ. అబ్రహాం యొక్క అసలు పేరు అబ్రాము, పిల్లలు లేరు. కానీ దేవుడు ఏమని బిరుదిచ్చాడు? ఇక మీద నీ పేరు అబ్రాము కాదు, అబ్రహాము అన్నాడు. అప్పటికి పిల్లలు లేరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము అనగా అనేక జనములకు తండ్రి. ఒక్కళ్ళిస్తే చాలయ్యా అని అబ్రహాం బ్రతిమలాడుతుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు అనేక జనములకు తండ్రివి. నీ పేరు ఇక మీద అబ్రహాం అనడానికి వీల్లేదు, నీ పేరు అబ్రహాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దినాల్లో మనం గమనించినట్లయితే దేవుడు ఎలా అబ్రహాము పేరును స్థిరపరిచాడు, అబ్రహాం అనే బిరుదును దేవుని బిడ్డలారా ఎలా స్థిరపరిచాడు మనం చూస్తున్నాం. సర్వ ప్రపంచంలో ఈ దినాల్లో అబ్రహాము సంతానమే ఎక్కువ. కనుక దేవుని బిడ్డలారా, నీవు నా సేవకుడు, నేను నీకు బిరుదులిచ్చి నేను పిలిచాను. నీ టాలెంట్ని బట్టి కాదు, నీకున్న శక్తిని బట్టి కాదు, నీకున్న సామర్థ్యాన్ని బట్టి కాదు. నీవు నా సేవకుడు అని నిన్ను నువ్వు అప్పగించుకున్నావు కనుక నేను నిన్ను ఎత్తిపట్టుకొని వాడుకుంటున్నాను. అలాగే దేవుని బిడ్డలారా, యాకోబును కూడా ఇశ్రాయేలుగా మార్చాడు. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచిదివి అని యాకోబుకు ఇశ్రాయేలు అని బిరుదిచ్చాడు. నేటికి ఇదే భూమి మీద ఇజ్రాయెల్ దేశం ఉండడం మనం చూస్తున్నాం. ఇదే భూమి మీద ఇశ్రాయేల్ పేరిట ఒక దేశం ఉండడం మనం చూస్తున్నాం. ఆ ఇశ్రాయేలు సర్వ ప్రపంచానికి దీవెనకరంగా ఉండడం మనం చూస్తున్నాం. అనేకమైన ఇన్వెన్షన్స్, అనేకమైన వాటిని వారే కనిపెడతా ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, నీవు నన్ను ఎరుగుకుండినప్పటికీ నేను బిరుదులిచ్చాను, నీకు బిరుదులిచ్చి నేను గణపరిచాను. ఎంత మంచి దేవుడు. కనుక ఈ దినమందు దేవుని బిడ్డలారా, మనం కూడా ఆ యొక్క స్వార్థ భారాన్ని మన భుజముల మీద వేసుకుని నశించిపోయే ఆత్మల కోసం దావీదు ఎలాగైతే ప్రజలు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోయినందుకు కన్నీరు కాచి కన్నీరు ఏరులై పారేటట్టుగా ప్రార్థన చేశాడు, దేవుని బిడ్డలమైన మనవంతు మనం దేవుని సన్నిధిలో పని చేయగలిగితే దేవుడు మనల్ని కూడా అనేకమైన బిరుదులు ఇచ్చి దేవుని బిడ్డలారా మనల్ని హెచ్చిస్తాడు. ఈ దినమందు కొంతమంది వారికి వారి బిరుదులు ఇచ్చుకుంటా ఉన్నారు. మనం ఇచ్చుకునే బిరుదులు అవి కొద్ది రోజులు ఉంటాయి. ప్రసంగ చక్రవర్తి అని ఇంకేమేమో బిరుదులు ఇచ్చుకుంటా ఉన్నారు. కానీ దేని బిడ్డలారా, మనం ఇచ్చుకునే బిరుదులు అవి ఎక్కువ రోజులు ఉండవు. కానీ దేవుడు ఒక బిరుదు ఇచ్చాడంటే అది చిరస్థాయిగా నిలబడిపోతుంది. కనుక దేవుని బిడ్డలమైన మనము ఆయన యొక్క శిలువను మోస్తూ, ఆయన యొక్క సువార్త పని చేస్తూ, నశించిపోయే ఆత్మల కోసం భారం కలిగి దేవుని బిడ్డలారా సేవకులతో సంఘముతో కలిసి దేవుని యొక్క స్వార్థ పనులు మనం నిమగ్నమైతే ఆయన గిద్యోనును బలపరిచిన రీతిగా, అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా, ఇశ్రాయేలును దీవించిన రీతిగా మనకు కూడా బిరుదులిచ్చి ఆయన దీవిస్తాడు. తర్వాత గమనించినట్లయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకునేదను అని ఆయన నాతో చెప్పింది. దేవుని బిడ్డలారా, మనలో ఆయన నామం మహిమపరచబడుతుందంట. మన ద్వారా ఆయన నామం మహిమపరచబడుతుంది.
మన ద్వారా దేవుడు చేసే గొప్ప కార్యాలను బట్టి, అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి, మన ద్వారా చేసేటటువంటి బలమైన కార్యాలను బట్టి దేవుని నామం మహింపరచబడుతుంది. మన ద్వారా ఆయన మహింపరచబడడానికి 1000 దారులు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, మన ద్వారా మహింపరచుకుంటానంటున్నాడు. అనేకులు మన దగ్గరకు వచ్చి, ఈ సహోదరుడే నాకు స్వార్థ చెప్పాడు, ఈ సహోదరుడే నన్ను రక్షణలోకి నడిపించాడు, ఈ సహోదరుడే నా కోసం భారంగా ప్రార్థన చేశాడు, ఈ సహోదరుడే నన్ను రక్షణలోకి నడిపించాడు, నా కుటుంబం ఈరోజు ఎలా ఉందంటే ఈ సహోదరుడే అని చెప్పగలిగితే దేవుని నామం ఎంతగా నీ ద్వారా మహింపరచబడుతుంది, ఎంతగా నీ ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, నీలో నన్ను మహింపరచుకోలేదా? అపోస్తల కాలంలో వారు నడిచి వెళ్తుంటే వారి నీడపడి అనేకులు బాగయ్యారు, వారి చేతిగుడ్డలు తగిలి అనేకులు బాగయ్యారు, వారి నడికట్టులు తగిలి అనేకులు బాగయ్యారు. అలాగూ దేవుడు మన ద్వారా ఆయన నామాన్ని మహింపరచుకుంటారంట. ఎప్పుడనగా మనం కూడా ఆయన సేవకులము, ఆయన పనివారము అన్న అవగాహన మనలో ఉండి ఆయన పని మనం చేయగలిగితే, ఆయన పని చేయడానికి మనం పూనుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుడు మన ద్వారా ఆయన నామాన్ని మహింపరచుకుంటాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం ఈ దినాల్లో కేవలము సంఘ కాపరులు, ప్రవక్తలు, అపోస్తలులు మాత్రమే సేవకులు అనే ఊహించుకునే మాటలు ప్రక్కన పెట్టి, వారు సేవకులు, అందులో డౌట్ లేదు, వారు మాత్రమే సేవకులు కాదు. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన రక్తంతో కడగబడ్డావు గనుక, నీవు కూడా ఆయన అమూల్య రక్తంతో కడగబడ్డావు గనుక, నిన్ను కూడా తల్లి గర్భంలో ఎన్నుకున్నాడు గనుక నీవు కూడా ఆయన సేవకుడివే. ఒకవేళ దైవ సేవకులాగా ప్రసంగం చేయలేకపోవచ్చు, ప్రవక్తలాగా ప్రవచనాలు చెప్పలేకపోవచ్చు, అపోస్తుల్లాగా 100 సంఘాలు నువ్వు నియమించలేకపోవచ్చు. నీ వంతు నీవు దేవుని బిడ్డలారా ఏదో ఒక సేవ ఆయన కోసం చేస్తున్నావు కనుక నీవు కూడా ఆయన సేవకుడివే. అబ్రహాముని ఎలాగో నా సేవకుడు అన్నాడు, యోబుని ఎలాగో నా సేవకుడు అన్నాడు, యాకోబుని ఎలాగో నా సేవకుడు అన్నాడు, దావీదుని ఎలాగో నా సేవకుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆయన సేవకుడివే. ఎప్పుడు ఈ యొక్క మైండ్లో మనం ఉండాలి. నీవు ఆయన సేవకుడు అని దేవుని బిడ్డలారా నిన్ను నీవు ఎంచుకుంటే, దాని తర్వాత నీకు వచ్చే ఆశీర్వాదాలు, నీకు వచ్చే దీవెనలు ప్రత్యేకంగా ఉంటాయి. నీ మాటను ఆయన రూఢిపరుస్తాడు, నీ ద్వారా ఆయన నామం మహింపరచబడుతుంది, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆఖరిగా గమనించినట్లయితే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినట్లయితే, ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడు. ఆయన సేవకుడికి దేవుని బిడ్డలారా దేవుడు ఏమిస్తాడంట? వివేకమునిస్తాడు. వివేకం అంటే ముందేం జరగబోతుందో దేవుని బిడ్డలా గెస్ చేసేటటువంటి యొక్క కృప. అందుకని మీరు పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటులైనడి అని యేసయ్య చెప్పడం చూస్తాం. పాము దేవుని బిడ్డలారా మనం నడుస్తూ వస్తుంటే ఆ యొక్క అదురులు, భూమి అదురుతుంది కదా మనం నడుస్తుంటే, ఆ అదురు విని దాన్ని బట్టి ఎవరు వస్తున్నారని పసిగడుతుంది, ముందుగానే పసిగడుతుంది అంటే దేవుని బిడ్డలారా. అట్టి వివేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ సాతాను పనిచేస్తున్నాడు, ఎక్కడ అంధకార క్రియలు పనిచేస్తున్నాయి, ఎక్కడ దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి, ముందేం జరగబోతుంది అన్న వివేకాన్ని దేవుడు ఆయన సేవకులకు ఇస్తాడు. నీవు ఆయన సేవకుడవని దేవుని బిడ్డ నిన్ను నువ్వు ఎంచుకుంటే నీకు కూడా దేవుడు ఆ వివేకమునిస్తాడు. వివేకముగా ప్రవర్తించడానికి దేవుడు కృపనిస్తాడు. ముందేం జరగబోద్దో గెస్ చేయడానికి దేవుని బిడ్డలారా దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ముందు జరగబోయే విషయాలు నీకు బయలుపరుస్తాడు. అందుకే పద్మాసు ద్వీపంలో మరి యోహానుతో అంటాడు, ఇక్కడికి ఎక్కరము, జరగబోయే వాటిని నీకు చూపిస్తాను. అవును దేవుని బిడ్డలారా, జరగబోయే అన్ని చూపించాడు యోహానుకి. పరలోకంలోని విషయాలన్నీ చూపించాడు, మరెవరికి చూపించలేదు.
ఈ దినాల్లో మనల్ని మనం దేవుని సేవకులుగా మనం ఎంచుకుంటే, మనం దేవుని యొక్క చేతిలో దేవుని పట్ల మనల్ని మనం ప్రతిష్ఠించుకుంటే దేవుడు వివేకమనిస్తాడు. ముందు జరగబోయే కార్యాలు మనకు బయలుపరుస్తాడు. దేవుని బిడ్డలారా, వివేకమైనటువంటి ప్రవర్తన మనకిస్తాడు. అంత మాత్రమే కాదు, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడి దేవుడు నిన్ను హెచ్చిస్తాడంట. దేవుడు నిన్ను ప్రసిద్ధుడుగా లేకపోతే ఫేమస్గా చేస్తాడు, ప్రసిద్ధపరుస్తాడు. అంత మాత్రమే కాదు, నేను గనుడిగా ఎంచుతాడంట దేవుని బిడ్డ. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డ, ఎన్ని గొప్ప ఆధిక్యతలు దేవుడు మన కోసం దాచి ఉంచాడు. ఎన్ని గొప్ప ఆధిక్యతలు దేవుడు మన కోసం ఉంచడం మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నిన్ను ప్రసిద్ధుడిగా చేస్తాడంట. నీకు వివేకం ఇవ్వడం మాత్రం కాకుండా, నిన్ను హెచ్చించడం మాత్రం కాకుండా, ప్రసిద్ధమైనటువంటి సేవకుడిగా చేయడం మాత్రం కాకుండా నిన్ను గనుడుగా చేస్తాడంట. నిజంగా ఆది భక్తుల్లో మనం ఇప్పటికీ గనులుగా ఎంచుతున్నాం కదా. పేతురు ప్రసంగించినప్పుడు ఒక్క ప్రసంగానికి 3000 మంది మారారని చెప్పుకుంటా ఉన్నాం. దేవుని బిడ్డలారా, పేతురు యొక్క నడికట్లు తగిలి ఎంతోమంది బాగుపడ్డారని చెప్పుకుంటా ఉన్నాం. పౌలు యొక్క నడికట్లు తగిలి ఎంతోమంది బాగుపడ్డారని చెప్పుకుంటూ ఉన్నాం. పౌలు 14 పత్రికలు రాశాడని చెప్పుకుంటూ ఉన్నాం. ఎంత ఫేమస్ చేశాడు దేవుడు వారిని, ఎంతగా ప్రసిద్ధిగా మరి హెచ్చించాడో మనం చూస్తాం. ఈ దినాల్లో మనము కూడా దేవుని బిడ్డలారా, కేవలం పాస్టర్లు మాత్రమే సేవకులు, ప్రవక్తలు మాత్రమే సేవకులు, అపోస్తులు మాత్రమే సేవకులు, స్వార్థికులు మాత్రమే సేవకులు, మన సేవకులం కాదు అన్నటువంటి యొక్క అండర్స్టాండింగ్ నుంచి బయటకు వచ్చి, నేను కూడా ఆయన సేవకుడనే, నన్ను కూడా ఆయన రక్షించాడు, నన్ను కూడా చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను తీసుకొచ్చాడు అని దేవుని బిడ్డలారా, నేను నువ్వు ఎంచుకున్నట్లయితే ఈ దినమందు దేవుడు ఇన్ని ఆధిక్యతలు నీకు ఇస్తాడు. కనుక ఇక మీదట ఆ పాత ఆలోచన తీసివేసి, నేను రక్షించబడ్డాను, ఆయన సేవకుడను. ఒకవేళ పెద్ద ప్రసంగాలు చేయకపోవచ్చు, పెద్ద సంఘాలు నడిపించకపోవచ్చు, సాటి వ్యక్తికి సువార్త చెప్తే, సాటి వ్యక్తికి సాక్ష్యం చెప్తే, సాటి వ్యక్తికి దేవుని యొక్క మాటలు చెప్తే, వారి కోసం భారంగా ప్రార్థన చేస్తే నువ్వు సేవకుడివే. కనుక ఈ విషయాన్ని గుర్తెరిగి దేవుడు చెప్పిన మాట ప్రకారం, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని, నేను నిన్ను మరిచిపోజాలను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీ మాటను నేను రూఢిపరుస్తాను, నీ ద్వారా నా నామాన్ని మహింపరుస్తాను, నీవు నన్ను ఎరుగుకున్నప్పటికీ అనేకమైన బిరుదులు ఇచ్చాను అని దేవుడు చెప్తున్నటువంటి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకొని మనము ఈదన మొదలుకొని మనల్ని మనం దేవునికి సేవకులుగా, పనివారిగా, ఆయన యొక్క పాత్రలుగా మనం వాడబడగలిగితే దేవుని బిడ్డలారా, మన జీవితాలు ఎంతగానో దీవించబడతాయి. ఈ దినం మొదలుకొని ఒక ప్రత్యేకమైన కళ, ప్రత్యేకమైన ఆనందం మన హృదయంలో మనం పొందుకోవడం మనం చూస్తాం. కనుక దయచేసి ప్రార్థన చేసుకుందాం. అబ్రహాముకు సంఘం లేదు, కానీ దేవుడు అబ్రహామును నా సేవకుడైన అబ్రహాము అన్నాడు. యాకోబుకు సంఘం లేదు, కానీ నా సేవకుడైన యాకోబు, నా సేవకుడైన ఇశ్రాయేలు అన్నాడు. యోబుకు సంఘం లేదు, నా సేవకుడైన యోబు అన్నాడు. దావీదుకు సంఘం లేదు, కానీ దావీదును నా సేవకుడు అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవా దృక్పథం కలిగి వారు పనిచేశారు, దేవుని పని వారు చేశారు. దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు అని రాయబడింది. ఎవరైతే నశించిపోయే ఆత్మల కోసం భారం కలిగి పని చేస్తారో, నశించిపోయే ఆత్మల కోసం భారంగా ప్రార్థన చేస్తారో,
కన్నీటితో ప్రార్థన చేస్తారు, వారిని దేవుని త్రిప్పడానికి ప్రయాసపడతారు, వారందరూ ఆయన సేవకులే. ఒకవేళ మనకు సంఘం లేకపోవచ్చు, ఒకవేళ మన సంఘ కాపులు కాకపోవచ్చు, ఒకవేళ మనం స్వార్థికులం కాకపోవచ్చు, ఒకవేళ మనము ప్రవక్తలం కాకపోవచ్చు, కానీ నశించిపోయే ఆత్మలు రక్షించబడాలన్న భారం ఉంటే చాలు, నువ్వు ఆయన సేవకుడివి. దేవుని యొక్క పరిచర్య ఎక్కడ కుంటుపడుతుందో అక్కడ నీ భుజం మోపి ఆ సేవను లేవనెత్తితే నువ్వు ఆయన సేవకుడివి. దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. దేశ రక్షణ కోసం కొన్ని దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నువ్వు సేవకుడివే, సేవకురాలివే. మనుషులు ఎవరో నిన్ను చూచి ఆయన సేవకుడు అని చెప్పక్కర్లేదు, మనుషులు ఎవరో చూచి నన్ను ఆయన సేవకురాలు అని చెప్పక్కర్లేదు బిడ్డలారా. అయితే ఆయన నిన్ను చూచి నీవు నా సేవకుడు అంటున్నాడు, నీవు నా సేవకురాలు అంటున్నాడు, నేను నిన్ను నిర్మించాను అంటున్నాడు, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులను నేను తీసుకొచ్చాను అంటున్నాడు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు, నీకు బిరుదులు ఇస్తున్నాను అంటున్నాడు, నీ ద్వారా నా నామాన్ని మహిమపరుచుకుంటాను అంటున్నాడు, నీకు వివేకం ఇస్తానంటున్నాడు, నిన్ను హెచ్చిస్తానంటున్నాడు, నీకు ప్రసిద్ధి కలుగు చేస్తానంటున్నాడు, నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. దాన్ని పెట్టారు. కనుక యువతికాల సమయం మందు ప్రభువా, ఇంతకాలం కేవలం సంఘ కాపురులే సేవకులు అనుకున్నాను, ప్రవక్తలే సేవకులు అనుకున్నాను, అపోస్తలులే సేవకులు అనుకున్నానయ్యా. రక్షించబడిన ప్రతి బిడ్డ నీ సేవ చేయడానికే నువ్వు ఎన్నుకున్నావు. తల్లి గర్భంలో ఉండగానే వారిని ఎన్నుకున్నావు, వారిని నిర్మించావు నీ పని కోసం. నన్ను కూడా నిర్మించావయ్యా. ఈ దినం మొదలుకొని నా చేతనైనంత నీ పని చేస్తాను. నీ పని చేసేవారే సేవకులను రాయబడింది. ఒక్కరికైనా సాక్ష్యం చెప్తాను, ఒక్కరి కోసమైనా ప్రార్థన చేస్తాను, ఒక్కరి కోసమైనా ప్రయాసపడతానయ్యా. అలాగే నీ పనిలో నేను కూడా సహకరిస్తానయ్యా. సేవకులతో నేను కూడా సేవకుడు నేను తిరుగుబాటు చేయడానికి కాదు, కానీ సేవకులతో సహకరించడానికి నేను చేయూతనిస్తాను. ప్రభువా, నన్ను కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ దినం మొదలుకొని నా మైండ్ సెట్ మార్చయ్యా. ఈ దినం మొదలుకొని నేను కూడా నీ పనివాడను అని ఒక తీర్మానానికి వస్తున్నానయ్యా. గిద్యోను బలపరిచిన దేవుడు నన్ను కూడా బలపరిచాడు. గిద్యోను బలపరిచిన దేవుడు నన్ను కూడా మీ పరాక్రమం చేత నన్ను బలపరచండి, మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభు. నూతన కృపావరాలకు దయచేయండి ప్రభు. మీ చిత్తం చేసే బిడ్డగా నన్ను వాడుకోండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, జీవాధిపతి మీకు వందనాలయ్యా. శ్రేష్టమైన వర్తమానాన్ని మాకు ఇచ్చారు, మీకు వందనాలు. లెమ్ము తేజరి లెమ్ము అని చెప్పిన రీతిగా దేవ, ఇంతవరకు నేను సేవకుడిని కాదు, నేను సేవకురాలు కాదనుకుంటున్న బిడ్డలతో మీరు మాట్లాడి వారిని లేపినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారిని మీకోసం తేజరి లేపట్లుగా మారుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడని రాయబడింది అయ్యా. కనుక మీతో కలిసి సమకూర్చే వారంగా, నశించిపోయే ఆత్మల కోసం భారంగా పనిచేసే వారంగా, ప్రయాసపడే వారంగా మనం సిద్ధపరచండి. ఈ గొప్ప నామముగా మేము తెచ్చుకోండి దేవా. సాక్షులుగా నిలబెట్టండి. వాక్యం ద్వారా నా అంతరంగంలో, నా జీవితంలో క్రియ జరిగించండి ప్రభు. మీ మహిమ కోసం వాడుకోండి అయ్యా. ఏదైనా మొదలుకొని మీ కాడిని మోసే కృపను దయచండి అయ్యా. సమర స్త్రీ వలె నశించిపోయే వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పి వారిని మీ దగ్గర నడిపించడానికి సాయం చేయండి ప్రభు. గొప్ప కార్యం జరిగించండి యేసయ్యా. ప్రతి బిడ్డలో ఈ గొప్ప రివైవల్ తీసుకురండి అయ్యా. ప్రతి బిడ్డలో నేను గొప్ప మార్పు తీసుకురండి రాజా. ఒక్కొక్కరు నా ఆస్తుత మీ సేవను భుజముల మీద మోపడానికి కృప దయచేయండి. బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తాను. ఈ దినాల్లో సంఘాలను ఉజ్జీవింపజేయండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను లేపండి ప్రభువా. దేశ రక్షణ కోసం, దేశ విమోచన కోసం, దేశ ఉద్యమం కోసం నన్ను వాడుకోండి అయ్యా.
బలపరచండి. మా వంతు మేము ఏదో ఒకటి మీకోసం చేయడానికి కృప దయచేయండి. అలాగ చేసి మీ నామానికి మేము తెచ్చుకోమని, విన్న ప్రతి బిడ్డలో క్రియ జరిగించమని, మీ మహిమ కోసం వాడుకోమని యేసుక్రీస్తు అత్యున్నతమైన శ్రేష్టమైన మహిమ గల నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వర్తమానం విన్న మీరు దేవుని యొక్క పనిని ఏదో ఒక రీతిగా మరి పూచి తీసుకొని మీ యొక్క భుజముల మీద దేవుని యొక్క పనిని వేసుకుని అనుదినము దేవుని బిడ్డలారా ఆయన పని చేద్దాం, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుద్దాం. తద్వారా దేవుని నామం మన ద్వారా మహిమపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.